ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 2 మ్యాచ్లలో గెలిచి టీమిండియా సెమీస్కి దూసుకెళ్లింది. అదే ఉత్సాహంతో న్యూజిలాండ్తో జరిగే చివరి లీగ్ మ్యాచ్లోనూ గెలవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్ పాల్గొంటుంది. కానీ భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నెట్ ప్రాక్టీస్ కు హాజరు కాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. న్యూజిలాండ్తో ఆదివారం భారత్ తలపడనుంది. ఈ పరిస్థితిలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. గాయాల బెడద భారత క్రికెటర్లను ఇబ్బందులకు గురిచేస్తుంది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయితే ఆ సమయంలో అది పెద్ద విషయం ఏమీ కాదని, తాను బాగానే ఉన్నానని చెప్పాడు. ఐసీసీ అకాడమీలో మిగతా ఆటగాళ్లంతా భారీ కసరత్తులు చేస్తుండగా రోహిత్ శర్మ మెల్లగా జాగింగ్ చేసినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ భారత జట్టు రెగ్యులర్ బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ ప్రాక్టీస్లో పాల్గొనలేదని తెలిసిందే. అందువల్ల రోహిత్ శర్మ కండరాల నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతుంది. కాబట్టి రోహిత్ శర్మ న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో ఆడగలడా అనే సందేహం కూడా కలుగుతుంది. అయితే రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడలేకపోతే న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీని చేపట్టాల్సి ఉంటుంది. కానీ గిల్ కూడా అనారోగ్యంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇది మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది. భారత జట్టు నెట్ ప్రాక్టీస్ సమయంలో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్లో పాల్గొనలేదు. గిల్ స్టేడియానికి కూడా రాలేదని తెలిసిందే. ఇక భారత ఆటగాళ్ల ఫిట్నెస్ పై ఆందోళన దృష్ట్యా న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో ప్లేయింగ్ 11లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. కొందరు ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి అవకాశం రాని ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మహమ్మద్ షమి కూడా చీలమండలో నొప్పితో బాధపడుతున్నాడు. న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్కు మహమ్మద్ షమి కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.